హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2026 సంబంధించి ఎన్బిఎంఎస్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. అండ్ నీట్ పీజీ 2026 ఎగ్జామినేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు డాక్టర్స్ డే. సో వీడియో ఇస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి హ్యాపీ డాక్టర్స్ డే. ఈ పర్టికులర్ వీడియోలో నీట్ పీజీ 2020కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా మేజర్ చేంజెస్ చేశారు. ఈ మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో 2026 కట్ ఆఫ్ మీద చాలా చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి. అవేంటి, సో మేజర్ చేంజెస్ ఏంటి, సో ఏ చేంజెస్ 2026లో చేశారనేది ఈ వీడియోలో పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా ఇవ్వండి. ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీ ఎగ్జామినేషన్ నుంచి మీ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కంప్లీట్గా ఈ ఛానల్ నుంచి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కమెంట్ సెక్షన్లో మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కమెంట్ చేయండి. అండ్ మీకు visionupdate.in అని ఒక స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఆ వెబ్సైట్ యాక్సెస్ కావాలి అనుకున్నట్లయితే 7893947888 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. అది మీ నీట్ పీజీ ఎగ్జామినేషన్ కన్నా ముందు కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ కౌన్సిలింగ్ టైంలో కూడా ఆ వెబ్సైట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మనకు క్లియర్గా ఇచ్చారు. ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తొందరపడి ఆగమాగం అప్లికేషన్ చేయకండి. నేనే మీకు వీడియో వేసి పెడతాను రేపు. అప్లికేషన్ వీడియో చేయాలా వద్దా కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 21 జూలై 2026 వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ 25 జూలై 2026 నుంచి 28 జూలై 2026 వరకు ఆన్లైన్లో మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇంకేమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే 31 నుంచి 10th ఆగస్ట్ 2026 వరకు ఇచ్చారు. అండ్ మీకు టెస్ట్ సెంటర్స్ అనేవి 11th ఆగస్ట్ 2026 రోజున ఇచ్చేస్తారు. అండ్ అడ్మిట్ కార్డ్స్ 27th ఆగస్ట్ 2026 రోజున. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 30 ఆగస్ట్ 2026కి మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సింగిల్ షిఫ్ట్, 2 షిఫ్ట్ లేదు. అండ్ మీకు 30 సెప్టెంబర్ 2026 కానీ ఆ రోజున మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్న్షిప్ డేట్ని కూడా, ఇది ఫస్ట్ మేజర్ చేంజ్ అనమాట. ఇంటర్న్షిప్ డేట్ని కూడా మనకు 30 సెప్టెంబర్ 2026 లోపు మీరు కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్గా ఇది 31 మార్చ్ ఉండేది ఎవ్రీ ఇయర్కి ఆ నోటిఫికేషన్. అంటే 2026 నోటిఫికేషన్ వస్తుందంటే 31 మార్చ్ 2026 లోపు మీరు ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉండేది. కానీ ఇది మెల్లిమెల్లిగా ఎక్స్టెండ్ అవుతూ జూలై ఆగస్ట్ అలా ఎక్స్టెండ్ అవుతూ ఆల్మోస్ట్ 6 months ఎక్స్టెండ్ అయింది ఇంటర్న్షిప్ అనేది. అంటే డేట్, కట్ ఆఫ్ డేట్, ఈ డేట్ లోపు ఎవరైతే ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు నీట్ పీజీ 2026 రాయడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో రిమైనింగ్ అన్నీ మీకు తెలుసు. ఫీజెస్ ఏంటి, ఫీ పర్టికులర్స్ ఏంటి, సో డీటెయిల్స్ ఏంటి అన్నీ తెలుసు. కానీ దీంట్లో చేసిన ఫస్ట్ మేజర్ చేంజ్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ డేట్. నెక్స్ట్ మేజర్ చేంజ్ వచ్చేసరికి మీ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మార్చేశారు. అది ఎక్స్పెక్టెడే, కానీ అవుతుందా లేదా అని చాలా డౌట్స్ ఉండేవి. సో అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 3,500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 2,500 రూపీస్ అనేది ఆన్లైన్లో మీరు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక నీట్ పేజీలో చేసిన మేజర్ చేంజ్ ఏంటంటే 180 క్వశ్చన్స్, మనకు 200 క్వశ్చన్స్, 5 సెక్షన్స్. ఓకేనా, ఈచ్ సెక్షన్కి 42 minutes అండ్ ఈచ్ సెక్షన్కి మనకు 40 క్వశ్చన్స్ ఉండేవి. సో వీటన్నింటినీ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు. ఇప్పుడు 2026లో 180 క్వశ్చన్స్, ఓకేనా, 5 సెక్షన్స్, ఓకేనా, 42 minutes అండ్ ఈచ్ సెక్షన్కి 36 క్వశ్చన్సే రాబోతున్నాయి. ఓకేనా, ప్రతి క్వశ్చన్కి 4 marks అండ్ నెగిటివ్ మార్క్స్. సో ఇది మనకు 720 marks పేపర్ అయిపోయింది. ఇంతకు ముందు మనకు 800 marks పేపర్ ఉండేది, ఇప్పుడు కాస్త 720 marks పేపర్ అనేది అయింది. ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కట్ ఆఫ్ల మీద. ఎందుకనంటే మనకు 3 hours 30 minutes అనేది మారలేదు, గుర్తుపెట్టుకోండి. 3 hours 30 minutes టైం లిమిట్ మారలేదు, కానీ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ మారిపోయినాయి. ఎప్పుడైనా ఒక ఎగ్జామినేషన్లో ఎక్కువగా టైం ఇచ్చినప్పుడు మార్క్స్ స్కోర్ చేసే ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కోరింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్కోరింగ్ ఎక్కడం వల్ల ర్యాంకింగ్ మారిపోతూ ఉంటాయి. ఓకేనా, కంప్లీట్ ర్యాంకింగ్ చేంజ్ అవుతాయి. అంటే 2025 వరకు ఉన్న కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ ఒకటి అవుతే 2026 నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాంపిటీషన్, కట్ ఆఫ్స్ అండ్ మార్క్స్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చేంజ్ చేసిన ఈ 20 క్వశ్చన్స్ ఇంపాక్ట్ అనేది కట్ ఆఫ్ మీద చూపిస్తుంది. ఒకవేళ టైం చేంజ్ చేసి ఉంటే, ఒక 3 hours 30 minutes కాకుండా టైం చేంజ్ చేసి ఉంటుంటే
మళ్ళీ మనకు మారి ఉండేది అనమాట, అంటే కట్ ఆఫ్ సేమ్గా ఈక్వల్గా ఉండేది. కానీ ఇది కంప్లీట్గా మారిపోతుంది. ఓకేనా. అండ్ దీంట్లో మనకు సేమ్ 36 అంటే 40 క్వశ్చన్స్ ప్లేస్లో 36 క్వశ్చన్స్. సో 36 క్వశ్చన్స్, టైం మాత్రం 42 మినిట్స్ అలానే ఉంది. సో ఇది ఒక మేజర్ చేంజ్. సో ఈ మేజర్ చేంజ్తో పాటు ఇంకొకటి ఉంది, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సిటీ ఏదైతే ఉందో, సో ఈ ఎగ్జామినేషన్ సిటీలో మీరు స్టేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 ఇది నియర్ బై స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే సో మీకు ఈ స్టేట్లో ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చినా కూడా అక్కడికే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ స్టూడెంట్కి లేదు. సో ఇది ఒకటి. ఓకేనా. సో స్టేట్ మాత్రమే ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ స్టూడెంట్కి ఇవ్వలేదు. సో దీంట్లో మేజర్ చేంజ్ ఒకటి, ఇంటర్న్షిప్ ఒకటి, అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కంప్లీట్గా చేంజ్ చేశారు. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.